ప్రఫుల్ల ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ డైరెక్టర్ డాక్టర్ పైడి ఎల్లారెడ్డి జీవిత విశేషాలపై ప్రత్యేక ఇంటర్వ్యూ. హాయ్ సార్, ఎలా ఉన్నారు? నమస్కారం, బాగున్నాం. మాది కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామం అండి. ఇది కామారెడ్డి నుంచి ఒక 7 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఒక చిన్న విలేజ్. అప్పుడు నేను పుట్టినప్పుడు ఒక 400 మంది పాపులేషన్ ఉంది. తర్వాత ఒక 1000 వరకు ఉంది. సో మాది బేసికల్గా వ్యవసాయ కుటుంబము. మా మదర్ పేరు రాధమ్మ, ఫాదర్ పేరు విఠల్ రెడ్డి. సో మేము మొత్తం 5 బ్రదర్స్, ఒక సిస్టర్ ఉంటుంది. సో నాది 4వ నెంబరు. సో అక్కడే పుట్టినాము దేవాయిపల్లిలో. సో మా మదరు ముఖ్యంగా వ్యవసాయం చేసేది. ఆ ఏరియాలో కొంచెం కామారెడ్డి ఏరియాలో మొదటి నుంచి కొంచెం వాటర్ స్కార్సిటీ బెల్ట్ అనమాట. నీళ్లు వ్యవసాయానికి అది ఉండేది కాదు. సో వ్యవసాయం డిపెండ్ అయిన వ్యవసాయ ఆధారిత కుటుంబము. మా అమ్మ చాలా కష్టపడి 5గురిని పెంచి, అఫ్కోర్స్ అందరిలో నేను ఇక్కడ వరకు వచ్చాను కూడా ఆమె సహకారం సంపూర్ణంగా ఉంది. ముఖ్యంగా వ్యవసాయం దాని మీద చేసేది. మా ఫాదర్ కూడా సపోర్ట్ చేసేవాడు. కానీ మెయిన్గా మా మదర్ చాలామంది ఆల్మోస్ట్ ఒక 70, 80, 100 ఎకరాలు ఉన్న అసలు దాన్ని కష్టపడి చదివింది. సో తర్వాత నేను అక్కడ విద్యాభ్యాసము ఫస్ట్ క్లాస్ అంటే 1968 5 ఇయర్స్ జనరల్ స్కూల్ పంపిస్తారు కదా, మా వాళ్ళు కూడా అందరూ పంపించారంటే స్కూల్ పంపించారు. మా విద్యాభ్యాసం అప్పుడు స్కూల్ ఉండేది కావు. మా ఊర్లో కచేరీ అంటే విలేజ్ పోలీస్ స్టేషన్ లాంటిది. ఆ కచేరీలో మొదలైంది. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వరకు అక్కడే కచేరీలో చదువుకున్నాం. తర్వాత పక్కన ఒక 4 కిలోమీటర్ దూరం తాడ్వాయి మండల్. అంటే ఇప్పుడు మండల్ కానీ అప్పుడు తాడ్వాయి విలేజ్ అన్న. బహుశా ఈ ప్రాంతంలో చాలామంది తెలిసి ఉంటుంది. శబరిమాత ఆశ్రమం ఉంది అక్కడ. శబరిమాత ఆశ్రమం ఉంటుంది. మా ఊరు ఎగ్జాక్ట్లీ ఆ శబరిమాత ఆశ్రమానికి ఆపోజిట్లో గుట్ట కింద ఉంటుంది. అలా కొండ ఎక్కి అట్లా వెళ్ళి రోజు 4 కిలోమీటర్లు 1970 నుంచి 79 వరకు, అంటే 3rd నుంచి 10th క్లాస్ వరకు తాడ్వాయిలో చదవడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఎస్సీ ఫారెస్ట్ చేశాను నేను కామారెడ్డి కాలేజీలో. తర్వాత ఎంఎస్సీ కెమిస్ట్రీ ఉస్మాన్ యూనివర్సిటీ, సైఫాబాద్ సైన్స్ కాలేజ్ నుంచి చేశాను. తర్వాత పిహెచ్డి నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ పూనా చేసిన తర్వాత పిహెచ్డి అయిపోగానే జపాన్ నుంచి ఇలా ఫెలోషిప్, గవర్నమెంట్ ఫెలోషిప్ రావడం జరిగింది. దాంతో ఒక పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్తో జపాన్ వెళ్ళాను. కాకపోతే జపాన్ పోవాలనే లేదు, కానీ ఖచ్చితంగా అక్కడ మా ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఆయనకున్న రిలేషన్ ఒకసారి నువ్వు జపాన్ పోతే బాగుంటుందని చెప్పడం జరిగింది. చాలామంది నాతో చేసిన ఒక 100 మందిని కనీసం అందరూ యూఎస్ పోయినా, నేను కూడా యూఎస్ పోవాల్సినవని. ఇప్పుడు అనుకోకుండా జపాన్ పోవడం జరిగింది. అది మొదట్లో కొంచెం ఇబ్బందికరమైన, కానీ తర్వాత పరిస్థితుల వల్ల నాకు బహుశా అది ఇండైరెక్ట్గా కలిసేసిందని అనుకుంటున్నాను. డిగ్రీ బీఎస్సీ ఫారెస్ట్రీ చేశారు, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశారు, పిహెచ్డి కెమిస్ట్రీ చేశారు, మధ్యలో ఎల్ఎల్బి కూడా చేశారు. దీనివల్ల కారణాలు ఏంటి సార్? బేసికల్గా బయట నుంచి చూసినప్పుడు ఏదో ఎల్ఎల్బి మధ్యలో అదేదో కొత్తగా ఆర్ట్ సబ్జెక్ట్ లాగా ఉంది. కానీ బట్ నిజంగా సొసైటీలో జరిగి ఏదైనా అంటే నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, ఇండస్ట్రియల్ లెవెల్ అంటే లా అనేది మన చాలా అవసరం కాబట్టి అది కూడా ఒకటి. బట్ నా విషయం వచ్చేసరికి నిజంగా చెప్పాలంటే 10th వరకు అట్లీస్ట్ నా కొరకు కాకుండా మా పేరెంట్స్ కొరకు చదివినాను. ఇంటర్మీడియట్ నుంచి నేను నా కొరకు చదవాలనే ఆలోచన వచ్చిన తర్వాత చదువుకాడికి ఎప్పుడు వెనుదిరిగా చూడలేదు. అంటే నేర్చుకోవాలి, ఏదో కొత్తదనం నేర్చుకోవాలనే తపన అలా కంటిన్యూ అవుతూనే ఉన్నప్పుడు బీఎస్సీ ఫారెస్ట్రీ కామారెడ్డిలో అప్పుడు కొత్త కోర్సులు చాలా, డైరీ టెక్నాలజీ ఎట్లాంటి ఉండే దాంట్లో అందులో బీఎస్సీ ఫారెస్ట్ చదవాలని ఒక బలమైన కోరిక ఉండే. అందులో బహుశా నాకు తెలిసి ఒక 10,000 మంది ఎంట్రన్స్ రాస్తే అందులో 13 మంది సెలెక్ట్ అయ్యారు. అందులో మనం కూడా సెలెక్ట్ అయ్యి బీఎస్సీ ఫారెస్ట్ సబ్జెక్టు తీసుకున్నాను. కాకపోతే ఆ టైంలో నేను చాలా సీరియస్గా మెడిసిన్ చేయాలనే బలమైన కోరిక ఉండేది. డాక్టర్ కావాలని ఎందుకో మరి అట్లా ఉండేది. బట్ సీరియస్గా ప్రయత్నం చేసిన ఒక మార్కులు అట్లా 2 సార్లు పోయింది. కొంచెం అయిన తర్వాత ఒక కషి అనేది పెరిగిన తర్వాత ఇక బీఎస్సీ ఫారెస్ట్ కూడా అంత కాంపిటీషన్లో సక్సెస్ అయినాం. తర్వాత అయితే బీఎస్సీ ఫారెస్ట్ ఎంఎస్సీ ఇక్కడ లేదు, ఎక్కడో ఉత్తర నార్త్ ఇండియాలో ఉంటుంది కాబట్టి అక్కడ దాకా పోయి చేయడం కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల కష్టం. కాబట్టి దాంట్లో సబ్జెక్ట్ కెమిస్ట్రీ ఉంది కాబట్టి కెమిస్ట్రీని చదువుకోవడం జరిగింది. అదే మెడిసిన్ కానీ సబ్జెక్ట్ ప్రిపేర్ అయినాం కాబట్టి కెమిస్ట్రీ అప్పటికే బాగా ఒక అవగాహన వచ్చింది, పట్టు వచ్చింది. దాంతో కెమిస్ట్రీలో ఉస్మానియాలో సీట్ రావడం జరిగింది. ఎంఎస్సీ చేసినాను. ఎంఎస్సీ అప్పటి నుంచి ఇక వెనుకకు చూసుకోలేదు, చదువులో చాలా స్పీడ్గా వెళ్ళిపోయాను. ఎంఎస్సీ చదువుతుండగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చింది. అయితే సేమ్ టైం ఇక్కడ ఉస్మానియా ఉన్న వాళ్ళకి సాధారణంగా సివిల్ సర్వీస్, ఐఏఎస్ ప్రిపేర్ కావడం అది కామన్. నేను కూడా అలా వన్ ఆఫ్ ద సివిల్ సర్వీస్ చాలా ప్రిపేర్ అవుతుంటే యూనివర్సిటీలో ఉండాలి కాబట్టి లాస్ట్లో ఎంట్రన్స్ రాసి లాలో అడ్మిషన్ వచ్చింది.
ఉద్యోగం వచ్చింది. ఏం చేయాలి అప్పుడు? ఇంకా ఉద్యోగంలో చేయనే ఈ లా సీటు వదులుకోవడమా అని అడిగితే వాళ్ళు ఏం చేయాలంటే ఈవినింగ్ కాలేజ్ మార్చుకోవచ్చు అంటే ఉస్మాన్ యూనివర్సిటీలో ఈవినింగ్ కాలేజ్ మార్చి ఉద్యోగం చేసినాను. ఇక అలా కంటిన్యూ అయింది. తర్వాత నేను 1 year గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇన్స్పెక్టర్ ఆఫ్ సాల్ట్ అండ్ కోస్టల్ ఏరియాల మీద ఈ సాల్ట్ క్వాలిటీ కంట్రోల్ వాటి మీద పనిచేసినాను. అప్పుడు 1 year చేసిన తర్వాత ఎందుకో నాకు చదువుకోవాలని ఇంకా తప్పన కంటిన్యూ అయింది. సో ఎంఎస్సీ అయిపోగానే సిఎస్ఆర్ నేషనల్ ఎగ్జామ్ ఉంటుంది, దాంట్లో ఆల్ ఇండియా టాప్ ర్యాంక్లో పాస్ అయినాం కాబట్టి ఇక పిహెచ్డీ జాయిన్ కావాలని నేను చేసుకున్నాను. ఉద్యోగం మొదలడానికి రిజైన్ చేసుకున్నాను. చాలామంది ఊర్లో జనరల్గా మనకు ఉన్న పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వదులుకోవడం అంటే అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. మా తల్లిదండ్రులు కూడా అలా అన్నారు. బట్ నేను ఇక నాకు బలం, నాకున్న కాన్ఫిడెన్స్తోని వదిలిపెట్టేసిన ఉద్యోగం. చదివి తర్వాత పిహెచ్డీలో జాయిన్ కావడం జరిగింది 1988లో. సో పిహెచ్డీలో జాయిన్ అయ్యి ఒక 5 సంవత్సరాలు సీరియస్ చేశాను. బేసికల్గా సైన్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి లా అనేది అవసరం లేదని ఒక ఫీలింగ్ ఉంది. బట్ నాలాగా ఎంటర్ప్రీనర్ అయ్యి కాలేజీని ఇంత కంపెనీ నడిపిస్తున్నానంటే లాగా చాలా ఉపయోగపడింది. చాలా మందికి డాక్యుమెంట్లు ఎవరైనా లాయర్ రాసుకున్న డాక్యుమెంట్ని నేను కరెక్ట్ చేస్తుంటాను. సో డీప్గా ప్రాక్టీస్ చేయకపోయినా వాళ్ళు ఉన్న నాలెడ్జ్ అంతా బాగుంది కాబట్టి సో సాధారణంగా నేను చిన్న విషయాలకు లాయర్ మీద డిపెండ్ కాను. సో అందుకొరకు ఈ రోజు కాన్ఫిడెన్స్గా కంపెనీ నడిపించగలుగుతున్నట్టు లా చాలా ఉపయోగపడింది. సో అప్పటి పరిస్థితుల్లో లా ఎందుకు చేశానో నాకే తెలియకపోయినా ఏదో హాస్టల్ వసతి కొరకు చేసినా ఇప్పుడు చాలా ఉపయోగపడింది. కాబట్టి ప్రతి ఫీల్డ్లో లా కానీ బేసిక్ ఇలాంటి మనిషి తెలుసుకోవడం తప్పలేదని నా అభిప్రాయం. జపాన్లో టొయోటా గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఒక ఇండియన్గా చాలా సేవలు అందించారు. అక్కడ అనుభవాలు ఏంటి సార్? సో జపాన్ జనరల్గా మనకు చిన్నప్పటి నుంచి జపాన్ అంటే క్వాలిటీ అలాంటి పేరు తప్ప లాంగ్వేజ్ కానీ ఫుడ్ గురించి ఏదో రకరకాల కథలు వినేవాళ్ళము. బట్ ప్రాక్టికల్గా నేను కూడా జపాను అనుకోకుండా పోవడం జరిగింది, కానీ అక్కడ పోయిన తర్వాత 1 year కానీ వెళ్ళడం జరిగింది. బట్ నాకు తెలిసిన వరకు జపాను ఈ భూగోళం మీద ఉన్న బెస్ట్ ప్రాంతాల్లో అదొకటనే అభిప్రాయము. కొంచెం మనుషులు కానీ డిసిప్లిన్లు కానీ క్వాలిటీలు కానీ చాలా మంచి కంట్రీ. చాలామంది కథల్లాగా వింటుంటారు కొన్ని ఇన్సిడెంట్స్, అట్లా పీపుల్ కూడా చాలా మంచి వాళ్ళు. సో మనం ఫిజికల్గా దూరం ఉన్నాం కాబట్టి లాంగ్వేజ్తోని వాటితోని కొంచెం ఫుడ్ మనకు పడదు కాబట్టి కొంచెం లేదు, కానీ బట్ రియల్గా జాపనీస్ కల్చర్ ఇస్ వెరీ సిమిలర్ టు జపాన్. సో అనుకోకుండా జపాన్ పోవడం జరిగింది. ఇన్విటేషన్ అయింది. పోస్ట్ దాకా చేస్తున్నప్పుడే నాకు టొయోటా నుంచి ఆఫర్ వచ్చింది. నేను పోయిన రోజులలో టొయోటా కంపెనీలో బహుశా 1995 ప్రాంతంలో కాబట్టి ఫారినర్స్ టొయోటాలో పనిచేయడం అనేది రేర్గా. సో మా ప్రొఫెసర్ నన్ను ఫోర్స్ చేసి నువ్వు టొయోటాలో జాయిన్ కావాలా, ఇట్స్ ప్రెస్టీజియస్ కంపెనీ, నువ్వు ఎక్కడైనా మళ్ళీ అమెరికా అయినా ఎక్కడైనా నువ్వు మళ్ళీ ఇదే పని చేయాలి కదా. సో కంపెనీలో జాయిన్ కావడం అనేది నాకే ఉద్యోగం ఇయ్యరు, నీకు ఉద్యోగం ఇస్తున్నారు అంటే అప్పుడు నేను కొన్ని ప్రాజెక్ట్ చేసి సక్సెస్ చేశాను. వాళ్ళు టొయోటా కంపెనీకి వచ్చి యూనివర్సిటీకి వచ్చి ప్రొఫెసర్ రిక్వెస్ట్ చేశారు, ఆయన మా సంవత్సరం ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు కంపెనీ ప్రాజెక్ట్ చేయమని. నాకు ఆఫర్ ఉన్న అమెరికా ప్రొఫెసర్ అడ్వైజ్ చేశాడు, నీకు టొయోటా కంపెనీలో ఆఫర్ అవడం అనేది గ్రేట్, జపనీస్ కూడా కష్టము, అలాంటిది నీకు ఆఫర్ ఇచ్చారు, నువ్వు తీసుకోవడం మంచిది అని సలహా ఇచ్చాడు. దాంట్లో ప్రాజెక్ట్ తీసుకుని చాలా సక్సెస్ చేశాను. వితిన్ 2-3 years లోపల పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత వాళ్ళు నన్ను ఒక గ్రూప్ క్రియేట్ చేసినారు. తర్వాత ఇండియాకు R&D పెట్టేసి, అఫ్కోర్స్ ఫ్యామిలీ అక్కడే ఉంది, పిల్లలు అక్కడే ఉన్నారు, చదువు కోసం ఇబ్బందులు ఉండే. వాళ్ళు అదంతా చూసిన తర్వాత మీరు ప్రపంచం దేశాలు ఎక్కడైనా సరే R&D కంపెనీ అక్కడ స్టార్ట్ చేద్దాం, మీరే హెడ్ చేయాలని చెప్పడం జరిగింది. నాకు ఆ టైంలోనే IICTలో డిప్యూటీ డైరెక్టర్ లెవెల్లో ఆఫర్ ఇచ్చినా కానీ అది వదులుకొని టొయోటా తరపున ఇండియాకు జపాన్ మధ్యలో ఒక వారధి నిర్మిద్దాని ఉద్దేశం మీద అలా పనిచేసి ఇక్కడ R&D సెంటర్స్ పెట్టి చాలామంది రిక్రూట్ చేసి వాళ్ళని జపాన్ పంపించి అట్లాంటిది చేశాను. కాబట్టి బహుశా నాకు తెలిసిన వరకు మొదట్లో ఇబ్బంది పడ్డాను ఒక 1-2 years ఫుడ్ కానీ లాంగ్వేజ్ కానీ. బట్ నేను పోయిన తర్వాత ఒక 3 నెలలు జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకున్నా. ఇప్పుడు మన తెలుగు కంటే ఎక్కువ జపాన్ మాట్లాడగలను నేను. జపనీస్ వాళ్ళు ఆశ్చర్యపోయంగా మాట్లాడే ఇట్స్ ఆట అనుకుంటాను. నాకు అనుకోకుండా అది అబ్బింది, బాగా నేర్చుకున్నాను. దాంతో కంఫర్టబుల్లీ ఫుడ్ కూడా నాకు ఎప్పటి నుంచి మొదటి నుంచి కూడా ఫుడ్ చిన్నప్పటి నుంచి ఊర్లలో పెరిగినాం కాబట్టి ఫుడ్ గురించి రెస్ట్రిక్షన్స్ లేవు, ఏదుంటే దీని అలవాటు కాబట్టి జపాన్ ఫుడ్ కూడా అలవాటు పడిపోయింది. లాంగ్వేజ్ వచ్చింది, సొసైటీలో 1 of the మెంబర్ అయిపోయాను. సో పర్మనెంట్ రెసిడెన్స్ అవన్నీ వచ్చేసినాయి. ఆటోమేటిక్గా జాపనీస్ వాళ్ళు టొయోటా లాంటి ప్రెస్టీజియస్ కంపెనీలో పనిచేయడం చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో అలా పనిచేస్తున్నప్పుడే నా గురించి తెలుసుకున్న ఈ సోలార్స్ ఎనర్జీ వాటి గురించి రీసెర్చ్ చేశాను కాబట్టి టోక్యో యూనివర్సిటీలో కూడా వాళ్ళు ప్రొఫెసర్స్ వాళ్ళు తెలుసుకొని మా యూనివర్సిటీ కూడా కొద్ది రోజులు సర్వీసెస్ చేయమని అడిగారు. జనరల్గా ఒక కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళకి అట్లా యూనివర్సిటీలో ప్రొఫెసర్ చేయడం అనేది జనరల్గా కంపెనీ యాక్సెప్ట్ చేయదు. బట్ నా కేసులో వాళ్ళు స్పెషల్గా పర్మిషన్ 2 ఉద్యోగాలు టొయోటాలో పనిచేస్తూ టోక్యో యూనివర్సిటీలో ప్రొఫెసర్ పనిచేయడానికి ఒప్పుకున్నారు. దట్ ఈస్ 1 of the ప్రెస్టీజియస్. టోక్యో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా జపనీస్ స్టేటస్ ఉంది కాబట్టి నాకు ఈజీగా అపాయింట్మెంట్ వాళ్ళు
ప్రొఫెసర్స్ కమిటీలు అప్రూవ్ చేసి పిహెచ్డి ఆర్గానిక్ కెమిస్ట్రీలో అడ్వాన్స్ వాళ్ళకి టీచింగ్లో ఒక రోజు పనిచేశాను. దట్ ఈస్ ఆల్సో ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మన ఇండియాలో సప్లా ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించడానికి గల కారణాలు ఏంటి సార్? బేసికల్గా మొదటి నుంచి టొయోటాలో పనిచేశాను. ఇండియాకు కూడా ఏదైనా చేద్దామని బలమైన కోరిక ఉండే. జపనీస్ టొయోటా కంపెనీస్ కూడా ఇండియాకు తీసుకొచ్చాను. చాలామందికి టొయోటా కంపెనీస్ కూడా ఇండియాలో అంతా స్ప్రెడ్ చేశాము. అప్పటికే నాకు ఇండస్ట్రీలో చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. బట్ ఫారిన్ కంపెనీకి ఏదో సర్వ్ చేస్తున్నామని ఒక ఫీలింగ్ అవుతుండేది. మన ఇండియా కూడా ఏదైనా చేయాలనే కోరికలో వచ్చి నేను ఆటోమొబైల్ కంపెనీ ఏదో చేసేయడం కంటే ఎక్కువ నా ఆటోమొబైల్ కంపెనీకి పనిచేసాను తప్ప నేను స్పెషలిస్టులు కెమిస్ట్రీలో కాబట్టి కెమిస్ట్రీకి సంబంధించిన కంపెనీ ఏదైనా చేద్దామనే ఉద్దేశం మీద ఇక్కడ R&D కొంతమంది మిత్రులతో కలిపి ఈ సఫల ఆర్గానిక్, సఫల అంటే సరస్వతి పార్వతి లక్ష్మిలో మొదటి లెటర్స్ కలిపి సఫల అని పెట్టడం జరిగింది. సో అలా పెట్టేసి ఫౌండేషన్ వేసి రీసెర్చ్ బేస్డ్ పెట్టేసి చేసి కొంతమందితో కలిపి చేశాము. అప్పుడు మొదట్లో సఫల టొయోటా కంపెనీకి కొంచెం సపోర్ట్ లాగా ఉండే. తర్వాత ఒరిజినల్ ఉపయోగించి కొంతమంది చాలా సీనియర్ సైంటిస్టులను రిక్రూట్ చేసిన తర్వాత చాలామంది రిక్రూట్ చేసి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ చేసి మన సొసైటీకి సర్వ్ చేద్దాం, అట్లాగే ఫారిన్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పేరు తెచ్చుకుందామనే ఉద్దేశం మీద ఒక బలమైన కోరిక. అదే మొదటి నుంచి బేసికల్గా చెప్పాలంటే లెర్నింగ్ నేర్చుకుందామనే తపన ఈ R&D కంపెనీ పెట్టడానికి కారణమైంది. దీని ద్వారా చాలామందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. సో సమాజానికి సేవ చేయాలని ఆలోచన ఎలా వచ్చింది సార్ మీకు? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, బహుశా నేను రూరల్ ఏరియాలో పుట్టాం కాబట్టి మనకు కొన్ని చాలా ప్రాబ్లమ్స్ చిన్నప్పటి నుంచి అంతమంది అండర్ డెవలప్డ్ కంట్రీ ఆ రోజులలో. మా తల్లిదండ్రులు చెప్పినట్టుగా వ్యవసాయ బేస్డ్ కుటుంబము. ఇలా ముఖ్యంగా నాకు చిన్నప్పుడు బాగా జ్ఞాపకం, మా ఏరియా కొంచెం వాటర్ స్కార్సిటీ చాలా ఎక్కువ. పొద్దున్న లేచిన తర్వాత మేజర్ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే నీళ్ళు తీసుకురావాలి. ఇప్పుడు పక్కన విలేజ్లో బావి 10-20 మీటర్ల లోపలుకునేది దిగాలి. వాళ్ళు మా పేరెంట్స్ మా మదర్ ఆ ఏరియాలో పోయి నీళ్ళు తీసుకుని అట్లా తీసుకొస్తుంటే చూస్తే అది ఇప్పటికి కళ్ళలో కనిపించినట్టుగా ఉంది. అలా చూసిన తర్వాత దీనికి ఏదైనా అంటే తర్వాత జపాన్ పోవడం జరిగింది కాబట్టి తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను దేవాయపల్లి నుంచి తాడవాయికి పోతుంటే వాళ్ళ శబరిమాత ఆశ్రమం ఉంది. కొంచెం అంటే నాకు మొదటి నుంచి భక్తి డోసు కూడా కొద్దిగా ఎక్కువే. శబరిమాత ముందటి నుంచే పోతుంటే ఆమె రోజు చూస్తుంటే మొక్కుతుంటే దేవుని, దాంతో ఒక రకమైన ప్రజాసేవ, మానవ సేవే మాధవ సేవ అనే ఒక ఫీలింగ్ కూడా కలిగింది. సో చిన్నప్పటి చూసినాము, విలేజ్ ప్రాబ్లమ్స్ చాలా చూసినాము, అడ్వాన్స్ కంట్రీలు చూసినాము, వాళ్ళు అట్లా ఉన్నారు మనకు ఎందుకు ఉండొద్దు అనేది మొదటి నుంచి ఉండేది. కాకపోతే మనం అప్పుడు ఆర్థికంగా లేం కాబట్టి ఏం చేయలేము. కాకపోతే నిజం ఆల్మోస్ట్ డిగ్రీల నుంచే కొంచెం ఏదైనా చేద్దామనే తాపత్రయం స్టార్ట్ అయింది. జపాన్ తర్వాత భగవంతుని దయ వలన మనం సంపాదించుకోగలిగినాము, మనకు సేవ చేసే అధికారం అవకాశం కూడా దొరికింది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని కొంచెం మొదలుపెట్టాము. సో అట్లా కొన్ని విలేజ్లు చుట్టుపక్కల అంటే ప్రపంచం దేశాన్ని బాగా చేయకపోతే కానీ అట్లీస్ట్ నేను పుట్టిన ప్రదేశాన్ని నేను డెవలప్మెంట్ చేసి సపోర్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఎందుకు వినియోగించుకోవద్దు అనేది ఉద్దేశం. జనరల్గా ఏమైందంటే సొసైటీలో ప్రతి ఒక్కటి గవర్నమెంట్ చేయాలనే ఒక ఆలోచన ఉంది, కానీ అది కరెక్ట్ కాదు. సో ఎవరికి వీలైనంత అది చేయగలిగితే అన్ని గవర్నమెంట్ చేయలేవు కాబట్టి నా వంతు కృషిగా మా ప్రాంతంలో ఏం చేయగలుగుతాం అది ముఖ్యంగా విలేజ్లకు వాటర్స్, అలాంటి స్కూల్స్, ఇట్లా టెంపుల్స్కు. ఫార్మా రంగంలో సప్పలా కంపెనీ సాధించిన విజయాలు ఏంటి సార్? ఫార్మా అంటే విజయాలంటే నా ఉద్దేశం డబ్బులు సంపాదించడమే ఒక సక్సెస్ అనుకోవట్లేదు. బట్ ఇక్కడ టెక్నాలజీ డెవలప్ చేసి చాలా ప్రపంచ దేశాల్లో ఇప్పుడు నాకు తెలిసి ఈ ఫీల్డ్లో మేము చేస్తున్న అడ్వాన్స్డ్ మెడిసిన్లో ప్రపంచ దేశాల్లో 10 కంపెనీల్లో మాదొక కంపెనీ అనే అది గొప్ప విషయము. భారతదేశానికి పేరు వచ్చింది, మన ప్రాంతానికి పేరు వచ్చింది, నాకు పేరు వచ్చింది. అదొక విజయం. రెండో చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కలిగించాము. మన ప్రాంతంలో ఉన్న వాళ్ళు నేను ముఖ్యంగా రూరల్ ఏరియాలో వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకు తీసుకొచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించి 1 year ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము. సో ఈ రెండుతో సహా బహుశా మీరు వింటారు, ఈ మధ్య కరోనా వచ్చినప్పుడు పాండమిక్లో దానికి ప్రపంచ దేశాలను అతలాకుతలం అయిపోయిన టైంలో మేము రీసెర్చ్ చేసిన ప్రొడక్ట్స్ అప్పటికే మేము ఆ ఏరియాలో అడ్వాన్స్లో ఉన్నాం కాబట్టి ఆ ప్రొడక్ట్స్ కొన్ని ఇంటర్మీడియట్ సప్లై చేసి ప్రపంచ దేశాల్లో ఫైజర్ మోడర్నా వ్యాక్సిన్ తయారు చేసిన ప్రతి డ్రాప్లో మా ప్రోడక్ట్ అందులో ఇంటర్మీడియట్ ఉంది. మేము చేసిన టెక్నాలజీ మేము అట్లా జపానీస్తో కొలాబరేషన్ చేసి అమెరికాకి సప్లై చేసినాం. బహుశా చాలా పేపర్లు వచ్చింది. ఇది
కాకపోతే మనం ఈ లోకల్ కంపెనీ ఇదంతా 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీ కాబట్టి లోకల్ వాళ్ళకి ఎవరైతే తెలియదు కానీ బట్ ఈ కంపెనీ ప్రపంచ దేశాల అడ్వాన్స్ కంట్రీలో ఈ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి చూస్తే సఫల్ అనేది చాలా క్లియర్గా. సో ఎంప్లాయ్మెంట్ యాంగిల్లో కానీ టెక్నాలజీ డెవలప్మెంట్లో కానీ సో ప్రాంతానికి బాగా ఉపయోగపడింది అనేది అది నాకు విజయం కంటే ఎక్కువ మన ప్రాంతానికి ఒక విజయం జరిగిందనేది నా అభిప్రాయం. విలేజ్లో వ్యవసాయ వారిత కుటుంబం మా తాతల నుంచి వ్యవసాయం ఉండేది. చాలామంది ఆ విలేజ్లో ఉన్న వాళ్ళతోని హెల్ప్ తీసుకొని పనిచేసేవాళ్ళు. అలా హెల్ప్ చేసేవాళ్ళు, ఇంట్లో వంటలు చేసేవారు, అందరికి భోజనాలు పెట్టి అట్లా వాళ్ళు తినేవాళ్ళు. వాళ్ళతో కలిసి పనిచేశారు కాబట్టి ఆ చిన్న చిన్న వాళ్ళకి ఏదో అవసరాలు ఉంటే ఆ అవసరాలు తీర్చామనేది చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా. సో అలాంటి ఉద్దేశం ఉంది. జనరల్గా విలేజ్లో ఆ రోజుల్లో అట్మాస్ఫియర్ అట్లా ఉండేది. కొంతమంది వర్కర్స్ ఉంటారు, వాళ్ళకు ఇంట్లో భోజనాలు చేసి పెట్టేవాళ్ళు, వాళ్ళకు మంచి అవసరాలు తీర్చడం, బట్టలు కొన్ని ఇలాంటి అన్నిటి ఏదైనా ఆరోగ్యమైన పరిస్థితులు వస్తే వాళ్ళు సహాయం చేసేవాళ్ళు. అది వాళ్ళ విలేజ్ లెవెల్లో ఉంది. నా మటుకు వచ్చేవరకు నేను బయట ప్రపంచంలో వచ్చినా కాబట్టి దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసి మా విలేజ్కి మా ఫ్యామిలీకే కాకుండా విలేజ్కి సమాజానికి జిల్లాకు చాలా ఒక స్టేట్ వరకు తీసుకుపోవాలనే ఉద్దేశం మీద చేసినాం. ఇదంతా బహుశా మా పూర్వ వాళ్ళు చేసిందని చూసి వాళ్ళు ఒక విధంగా ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. పీవైఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీరు చేస్తున్న సేవలు ఏంటి సార్? పీవైఆర్ చారిటబుల్ ట్రస్ట్ 2012-13లో ఆల్మోస్ట్ 10 సంవత్సరాల కింద స్థాపించడం జరిగింది. ముఖ్యంగా అప్పుడు వ్యక్తిగతంగా కొన్ని డబ్బులు ఉపయోగించి వాళ్ళకి వీళ్ళకి చాలా చేసేవాళ్ళము. కాకపోతే అది ఇంకా సేవలు విస్తృతం చేసి అందులో చేయాలంటే వ్యక్తిగతంగా చేసాం కంటే ఏదైనా ఒక ట్రస్ట్ నుండి దాంట్లో మనమే కాకుండా కొంతమంది తెలిసిన మిత్రుల ద్వారా కూడా డబ్బులు చేయొచ్చు. బట్ ఇప్పటివరకు నా మటుకు నా సొంత డబ్బులు ఉపయోగించే పీఆర్ ట్రస్ట్ ద్వారా చేయడం జరిగింది. దానివల్ల ఒక సేవలు విస్తృతం అవుతాయి, వేరే సహకారం తీసుకోవచ్చు అనే ఉద్దేశం మీద మొదలుపెట్టాము. దాంట్లో మొదట్లో చిన్న స్కూల్ పిల్లలకు వాటికి వీటికి కొన్ని యూనిఫామ్స్ అట్లా మొదలైన తర్వాత వాటర్ ప్లాంట్కి ఎక్స్టెండ్ చేసినాము. ఒక 100 విలేజ్ల వరకు వాటర్ ప్లాంట్స్ చేయడం జరిగింది. అంటే విలేజ్లో కాకుండా ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ కాలేజీలో సైఫాబాద్ సైన్స్ కాలేజ్, నిజాం కాలేజ్, సికింద్రాబాద్ కాలేజ్, బిగుల్ పీజీ సెంటర్ ఇట్లాంటి స్కూళ్ళకు ఎల్లారెడ్డిలో స్కూల్స్కు ఏదైతే ఉన్నాయో పిల్లలు ఇబ్బంది పడకుండా వాళ్ళకు విలేజ్లో ఇచ్చాము, కొన్ని టెంపుల్స్లో ఇచ్చాము. ఇట్లా వాటర్ ప్లాంట్స్ ముఖ్యంగా చేసినాము. తర్వాత టెంపుల్స్ మా విలేజ్లోనే మా నాన్న వాళ్ళు అప్పుడు టెంపుల్ కట్టారు. అది కూలిపోయింది 50 సంవత్సరాల తర్వాత. మొన్న మళ్ళీ సొంత డబ్బులు నిధి ఉపయోగించి ఒక 80 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు పెట్టేసి మరి పునర్నిర్మాణించి దత్తాత్రేయ విగ్రహం దేవాపల్లిలో టెంపుల్ కట్టడం జరిగింది. అట్లాగే చిన్న చిన్న టెంపుల్స్ కూలిపోతున్న టెంపుల్స్కి అలాంటి సహకారం చేయడం, అక్కడ ఏదైనా షెడ్స్ అవసరమైతే భోజనాలు పెట్టే వాళ్ళకు ఉంటే షెడ్స్ చేయడము ఇలాంటిది చేస్తున్నాం. అట్లా స్కూల్స్లో కూడా టాయిలెట్స్ కొంచెం ఏమైనా ఇబ్బంది ఉంటాయి, పిల్లలకు ముఖ్యంగా బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ రిమోట్ ఏరియాలలో స్పెషల్గా ట్రైబల్ ఏరియా మేము ఉండే చుట్టుపక్కల అక్కడక్కడ ట్రైబల్ ఏరియా అలాంటి వాళ్ళకి కొంచెం బయట ప్రపంచం గురించి అంత అవగాహన లేదు కాబట్టి వాటికి వెళ్ళి వాళ్ళకి చేసి కొన్ని స్కూల్స్కు పెయింట్ చేయించడము, బెంచీలు చేయడము, యూనిఫామ్స్ చేయడము ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. అప్పుడప్పుడు సంవత్సరంలో ఒకసారి నేను మా ఊర్లో 10,000 మంది కనీసం 10 విలేజ్లు అందరూ ఒక దగ్గర కలిసి భోజనాలు పెట్టి వాళ్ళతో ఒకరోజు అట్లీస్ట్ అందరితో కలిసి ఒకరోజు భోజనం చేద్దామనే ఉద్దేశం మీద ప్రతి కార్తీక పౌర్ణమి రోజు భోజనాలు చేసి అది కూడా చేస్తుంటాము. అట్లా కంటి అద్దాలు లాంటివి. మా 2 పిల్లలు డాక్టర్సే, మా అల్లుడు డాక్టరే, మా అమ్మాయి ఆప్థమాలజీ, అల్లుడు ఆర్థోపెడిక్, మా అబ్బాయి అవుతుంది. కాబట్టి వాళ్ళ సహాయం ఉపయోగించి కూడా కొన్ని మెడికల్ క్యాంప్స్ అలాంటివి చేయడం అనేది చేస్తున్నాం. ఇది ఇంత చేసి ఇంకా విస్తృతం చేస్తూ ఇంకా పోవాలనేది ప్రయత్నం. మీ జీవితంలో సాధించిన అచీవ్మెంట్స్ ఏంటి సార్? నా మట్టుకు నేను బహుశా చిన్న రైతు ఫ్యామిలీ పుట్టి జపాన్ వరకు వేసి తిరిగి వచ్చి ఈ లెవెల్ చేయడం అనేది మొత్తం ఓవరాల్గా ఒక బిగ్ అచీవ్మెంట్ అంట. కాకపోతే వ్యక్తిగతంగా చాలా ఉన్నాయి. ఈ అవార్డు నేషనల్ సిఎస్ఆర్లో టాప్ ర్యాంకర్ ఉన్నాను, టొయోటా అవార్డ్స్ వచ్చినాయి. ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ వ్యక్తిగతం. ఎందుకంటే సమాజానికి ఏమైనా చేయగలిగిందంటే అలా చేయగలిగాను. ఆడదాకా పోయాను, ఇలా ఇండస్ట్రీ పెట్టినాను, ఇండస్ట్రీ ద్వారా చాలామందికి ఎంప్లాయ్మెంట్ చేయగలిగినాము. అట్లాగే ప్రీవేర్ ట్రస్ట్ పెట్టి రకరకాల విలేజ్లకు ఇస్తున్నాం. కాబట్టి బహుశా ఈ సీక్వెన్స్లో నా వ్యక్తిగతమే కాకుండా సమాజానికి చేసిన సేవ నాకు చాలా సంతృప్తినిచ్చింది. అది చాలా మంచిది అనేది నా అభిప్రాయం. ఇది బాగా బిగ్ అచీవ్మెంట్ అనేది నా అభిప్రాయం. జైరాబాద్ పార్లమెంట్లో మీరు ఉన్నారని చాలా సోషల్ మీడియాలో వైరల్ అయింది. సో మీరేమైనా బేసికల్గా ఎస్, మాకు కొంచెము మొత్తం రాజకీయానికి దూరం ఉన్న ఫ్యామిలీ ఏం కాదు. సంవత్సరాల నుంచి మాకు రాజకీయ నేపథ్యం ఉంది. మా బ్రదర్ కూడా 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాడు. కానీ బట్ నేను చాలా మటుకు దూరం ఉన్నాను.
జపాన్ నుంచి రిటర్న్ వచ్చినాక ఈ సర్వీస్ చేస్తుంటే చాలామంది అడిగేవారు ఇలాంటి వాళ్ళు రావాలి అది ఇది అని. బట్ ఏదో ఇది వాళ్ళ కోరిక ఉంది, అభిమానం ఉంది, అడిగారు అనుకున్నాను. కానీ బహుశా అది ప్రెషర్ ఇంత ఎక్కువైంది. లాస్ట్ 15 సంవత్సరాల నుంచి చాలా సందర్భాల్లో కంటెక్ట్ చేసే అవకాశం ఉన్నా నేను నా మటుకు నేను దూరం ఉన్నాను. ఎందుకంటే మనం కొంచెం చేయలేము, చేసే పని వదిలిపెట్టి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం, ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం, కంపెనీ పెట్టాం కాబట్టి అనుకున్నాను. బట్ ఏమైందంటే ఇప్పుడు ఒక దశ వచ్చిన తర్వాత ఏదో దశలో ఇంకా ఈ సేవలు విస్తృతం చేయాలనే కోరిక ఒకటి, చాలా మిత్రుల నుంచి బలమైన కోరిక ఒకటి. ఈ మధ్య చూస్తుంటే రాజకీయాలు అంటే అందరికి తెలిసినట్టుగానే స్టేట్ ఫార్ కాదు వంకర టింకర్ రాజకీయాలు అంటే అట్లాంటి మొదటి నుంచి అట్లా ఉంది. ఈ వంకర టింకర్ రాజకీయాలను స్టేట్గా చేయగలిగే శక్తి ఏమైనా ఉందేమో చూద్దామనే సీరియస్గా నేను కూడా ఆలోచిస్తున్నాను. ఈ మధ్యనే మొన్న అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన మీరు చూసింటారు, కొంతమంది ప్రజలు కూడా అలాంటి మార్పు కోరుకుంటున్నారు. సో చాలా సంవత్సరాల నుంచి ఈ రాజకీయాలు అంటే ఒక బిజినెస్ వ్యాపారం లాగా చూస్తున్నారు తప్ప సేవలాగా ఎవరు చూడలేదు. సో ఈ మధ్యనే కొంతమంది పబ్లిక్ మంచి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, సమాజానికి సేవ చేసే వాళ్ళు ముందుకు రావాలని కోరుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కామారెడ్డి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో బీజేపీ నుంచి వెంకటరమణారెడ్డి గారు గెలిచారు, చూశారు, అదొక సంచలనం. అట్లాగే ఆరంభూరు నుంచి పైడి రాకేష్ రెడ్డి కూడా గెలిచినారు, ఆయన కూడా ఒక సంచలనం. సో ఇలాంటి వాళ్ళని చూస్తే మనకేమనిపిస్తుంది, నిజంగానే ప్రజలు కూడా మ్యాచ్యూర్ అయిపోయిన అనిపిస్తుంది. ఈ రోజు నుంచి ప్రజలు కూడా ఏదో డబ్బులు తీసుకుని ఓటు వేయడం అనే ఆచారానికి అలవాటు పడ్డారు. సో అట్లాగే ఈ రెండింటి తోడు నేను పనిచేసేది జైరాబాద్ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ వస్తుంది. సో దాంట్లో చూస్తే నేను ఈ మధ్యన తిరిగాను, మహారాష్ట్ర కర్ణాటక బార్డర్లో ఉంటుంది. అతి ఘోరమైన తెలంగాణలో మాకు సంబంధం లేదన్న లెవెల్లో కాన్స్టిట్యున్సీ డెవలప్మెంటు అక్కడ మరీ అది. సో ఆదిలాబాద్ మొదటి నుంచి వెనకబడ్డదని, అడవిలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, కానీ జైరాబాద్ సస్యంలాగా నీళ్ళు ఉన్నాయి, ఏమున్నాయి, దానికి రోడ్డు లేదు, సంవత్సరాల తర్వాత వెనకబడిపోయింది, దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపించిందంటే వాళ్ళ కోరిక మనము కొన్ని రాజకీయాల్లో మార్చడానికి అవకాశం ఉందనే ఇంకొక దృక్పథము. అట్లాగే ఇక్కడ మా ఏరియా డెవలప్ కాలేదు కదా, దీన్ని ఏదైనా తీసుకుపోవడానికి ఉద్దేశం మీద ఈ మధ్యనే కొంచెం నిర్ణయం చేయడం జరిగింది. దాని కొరకు ఆ ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా నా మటుకు నేను దీన్ని ఒక సేవాభావంగానే రాజకీయంలోకి వచ్చేసి వీలైనంత వరకు నాకు దేవుడు భగవంతుడు చాలా ఇచ్చింది, ఆస్తిని వినియోగించాలన్నా లేదా వ్యక్తిగతంగా వినియోగించే బదులు ఇలా చేయడం వలన అన్నిటికంటే ముఖ్యమైన ఇంకొక కారణం ఏంటంటే, జపాన్లో నేను చెప్పాను నాకు ఇండస్ట్రీలో చాలా సంబంధాలు ఉన్నాయి. కొన్ని ఇండస్ట్రీస్కి ఇప్పటికే నేను చాలా ఇక్కడ హెల్ప్ చేసి ఇండస్ట్రీస్ పెట్టించడం జరిగింది. కాకపోతే ఈ మధ్య చైనా జపాన్ అంత షిఫ్ట్ అంతా చైనా నుంచి ఇండియాకి ఉంది. కాకపోతే లాంగ్వేజ్ వలన దానివల్ల ఇండియాకి రావాలంటే కొంచెం ఏం చేస్తే ఎట్లా రావాలో తెలియదు వాళ్ళకి, కొన్ని డాక్యుమెంటేషన్ కానీ. దానికి బహుశా మనం గవర్నమెంట్లో కూడా ఏదైనా కోఆర్డినేట్ చేయగలిగితే బాగుంటుంది. ఇండస్ట్రీ తీసుకొచ్చుకున్నామంటే అట్లీస్ట్ ఒక 100 ఇండస్ట్రీస్ వస్తే 60-70 ఇండస్ట్రీస్ వేరే 30-40 ఇండస్ట్రీ మన ప్రాంతానికి వచ్చిన అభివృద్ధి అవుతుంది కదా. సో దానికి చాలామంది నన్ను వాళ్ళు అడుగుతున్నారు, మనకి అవకాశం ఉంది, దానివల్ల ఎంప్లాయ్మెంట్కు తోడ్పాటు చేయొచ్చు. మనం ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ బెల్ట్ కాబట్టి దాని నుంచి వచ్చిన ప్రొడక్ట్ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అలాంటివి పెట్టగలిగితే అన్ని సహకరిస్తాయి. ఇవన్నీ కారణాలు కలిపి లాస్ట్కు నన్ను ఈ మధ్యనే సరే ఒకసారి అటెంప్ట్ చేద్దామనే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇంకా టికెట్ నిర్ణయం జరగాల్సి ఉంది. బట్ తప్పకుండా జైరాబాద్ పార్లమెంట్ చేయాలని ఒక బలమైన నిర్ణయం తీసుకున్నా. దానికి ఎలాంటి తిరుగు లేదు, నిర్ణయంలో మార్పు లేదు. మీరు ఇన్ని రంగాల్లో చాలా సక్సెస్ఫుల్గా అయ్యారు, అలానే పొలిటికల్ లైఫ్లో కూడా చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా.